హలో అండి, నేను మీ అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. గుల్టీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ మహాశివరాత్రి రోజున స్పెషల్ చిట్ చాట్ గుల్టీ వారితో. హాయ్ నరేష్ గారు. హలో అండి. ఈ సినిమా బందిపోటుకి అనే పేరు ఎలా వచ్చింది? అంటే ఈ బందిపోటు అండ్ జనరల్గా నా సినిమాలకి లాస్ట్ వరకు టైటిల్స్ కష్టం అవుతూ ఉంటాయండి. అంటే ఏ సినిమాకి ఏం పెడదామంటే అంటే ఎందుకంటే కామిక్గా ఉండాలి, బట్ ద సేమ్ టైం కథకి ఇదిగా ఉండాలి. సో నా సినిమాలకి వచ్చేటప్పటికి ఏంటంటే అత్తిల్ సత్యబాబు ఇలాంటి ఏదో ఒకటి కొంచెం క్యాచీగా ఉండాలి, ఈజీగా ఉండాలి. అంటే మనం ఏ సినిమా చేస్తున్నామో ఇప్పుడు కామెడీ జానర్, ఇప్పుడు గమ్యం అంటే ఆ సినిమా మీరు గమ్యంతో టైటిల్తో ఊహించుకోలేరండి. అంటే అది సీరియస్ సినిమానే తెలుస్తుంది, కామెడీ సినిమా అని అనుకోరు. ఓ శంభో శివ శంభో ఉంది. సో అలాగే ఈ సినిమాకి వచ్చేటప్పుడు బందిపోటు అంటే కాన్ మ్యాన్ ఏం చేద్దాం అంటే కరెక్ట్గా కాన్ అన్న వర్డ్కి మీనింగ్ లేదు. సో మనం ఏం చేస్తే ఎలా ఉంటుంది అంటే నేను మా డైరెక్టర్ గారికి వచ్చిన కాన్ని అని అసలు తెలుగులో ఏమని చెప్తాను సార్ అంటే మీ ఇద్దరు కలిసి ఒక పదాన్ని అంటే క్రియేట్ చేయడం కదండి. అంటే గరానా మోసగాడు గరానా దొంగ అనుకున్నాం. అంటే అలాంటి టైటిల్ కాదండి, ఏదైనా క్యాచీగా ఉండాలి. అది అంటే దెన్ హీ కేమ్ అప్ విత్ అన్ ఐడియా అండి. బందిపోటు డైరెక్టర్ గారి ఐడియా అండి. బందిపోటు ఎలా ఉంటుందండి, క్యాప్షన్ కింద దొంగల్ని దోచుకొని, ఎందుకంటే దొంగలే జనరల్గా అందరిని దోచుకుంటూ ఉంటారు, వీడు ఓన్లీ దొంగలే దోచుకుంటాడు, ఇట్ విల్ బి మోర్. సో బందిపోట్లు బి యాప్ట్ అన్నారండి. సో కథకి అదే అనుకున్నామండి. దెన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి ప్రెషర్. ఎందుకంటే బందిపోటు 60sలో వచ్చిందండి రామారావు గారిది. ఇట్ వాస్ అ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్. ఇవాళకి ఊహలు గుసగుసలు సాంగ్ అందరికీ తెలుసు బందిపోటు సినిమాలో. అది అండ్ 80sలో మళ్ళీ సుమన్ గారిది వచ్చిందండి బందిపోటు. సో రెండు హిట్లు, పెద్ద బందిపోటు, ఫస్ట్ వచ్చిన బందిపోటు, సెకండ్ వచ్చిన బందిపోటు, రెండు పెద్ద హిట్లేనండి. సో తెలియకుండా ఆ ప్రెషర్ ఉంటుంది, ఇది మూడోసారి వస్తుంది, డెఫినెట్గా హ్యాట్రిక్ కొట్టాలి. అండ్ ఒకసారి ఎప్పుడైతే ఆల్రెడీ పెద్ద హిట్ అయిన టైటిల్ వాడుకున్నప్పుడు చాలా అంటే టెన్షన్, ఇట్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ బ్యాగేజ్ అండి. ఎందుకంటే నాకు ఇదివరకు అహనా పెళ్ళంటే కదా అయిందండి. రామానాయుడు గారి కోసం, రామానాయుడు గారి సినిమా అండి అహనా పెళ్ళంట. ఆ టైటిల్ కోసం నేను ఫోన్ చేసినప్పుడు, ఇస్తాను కానమ్మా, నువ్వు నా సినిమాలో చిన్న బడ్జెట్లో చేశాను, పెద్ద క్లాసిక్. ఇవాళ నా ఆల్బంలో రామానాయుడు గారి సినిమాలో అంటే నేను ప్రేమనగర్ కాస్ట్లీగా తీశాను, చాలా ఖర్చు పెట్టి తీశాను, బట్ తక్కువ బడ్జెట్లో తీసి బాగా ఆడిన సినిమా అది. సో ఆ పేరు నిలబెడతావా, హిట్ ఇస్తావా అని అడిగారు ఫస్ట్. హిట్ ఇస్తానంటే నేను ఇస్తాను ఆ టైటిల్ అన్నారు. సో ఇస్తాను సార్ అండి. సో అక్కడి నుంచి టెన్షన్ అండి. అంటే కాన్ఫిడెంట్గా చెప్పడం ఒకటండి ఒక ఎత్తు, దాని తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రిజల్ట్. సో దాని తర్వాత ఆ సినిమా అలా ఆడింది. అండ్ ఈ సినిమా అంటే అది డెఫినెట్గా సెంటిమెంటో, లేకపోతే నాకు చాలామంది అడిగారు ఏంటంటే బెట్టింగ్ బంగారాజు లేకపోతే బెండప్పారు బాలతో వచ్చిన సినిమాలన్నీ ఆడిని పెట్టారని. అలాగేం లేదండి, కథకి బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుందని ఈ సినిమా పెడతాం జరిగిందండి టైటిల్. ఓకే, ఇటీవల మీరు చేసిన సినిమాలకు బందిపోటుకు ఏమైనా వైవిధ్యం ఉందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాల్లో కొంత స్లాప్స్టిక్ హ్యూమర్ ఎక్కువ ఉండిందండి, లేకపోతే కొంచెం లాజికల్ లేని హ్యూమర్. ఎందుకంటే కామెడీకి ఒక అడ్వాంటేజ్ మేమే తీసుకుంటామండి. అంటే లాజికల్ లేకపోయినా నవ్వించడం ప్రయత్నం కాబట్టి అండి కొన్ని లాజికల్లెస్ కామెడీ కూడా చేయడం జరిగిందండి. బట్ దిస్ విల్ బి మోర్ ఆఫ్ అ బ్రెయినీ ఇంటెలిజెంట్ కామెడీ అండి, వేర్ స్లాప్స్టిక్ హ్యూమర్ లేకుండా, స్పూఫులు లేకుండా, అండ్ చాలా తెలియకుండా ఒక పాత్ర. అంటే ఇప్పటివరకు నేను ఎక్కువ డీగ్లామరస్ రోల్స్ చేయడం జరిగిందండి. ఐ థింక్ సో ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐమ్ ప్లేయింగ్ ఎ గ్లామరస్ హీరో వేర్ కామెడీ చేస్తూనే ఇట్ విల్ బి ఐఎమ్ గోయింగ్ టు బి. అంటే నాకు ఇంద్రగంటి మోహన్ గారు ఫస్ట్ ఒకటే అడిగారు, సార్ మీరు సినిమాలో ప్రతి సినిమాలో మీరు ఎక్కడో కమెడియన్లు అయిపోతున్నారు సార్, ఐ వాంట్ మీరు అంటే నేను అందంగా కనిపించారంటే, సార్ అందంగా కనిపిస్తాను నేను మహేష్ బాబుని కాదండి అని నేను చెప్తే అని అన్నారు, లేదండి నా సినిమాకి మీరు హీరో కాబట్టి మీరు అందంగా కనిపించాలి, 2.5 hours మీరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఐ వాంట్ ఆడియన్స్ అంటే కొత్తగా. అది నాకు ఇచ్చేసేయండి, ఐ విల్ టాక్ టు మై డిజైనర్, నేను మీకు ఎలా ఏది బాగుంటుందో అన్నీ నేను సెట్ చేసుకుంటాను, లుక్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను సెట్ చేసుకుంటాను. బట్ ఐ వాంట్ నరేష్ టు బి అంటే ఒక స్టైలిష్గా చూడాలి, కొత్తగా చూపించాలని అనుకున్నాను అని చెప్పారండి. దట్ వాస్ హిస్ థింగ్ అండ్ కాల్. అండ్ ఐ థింక్ సో కొంత స్టైలిష్గా, ఐ థింక్ సో నాకు తెలిసి ఇప్పటి వరకు చేసిన సినిమాలకి ఈ సినిమా కంటే ఫిషింగ్ అవుట్ ఫర్ కాంప్లిమెంట్స్ నాకు ఎప్పుడు ఇష్టం ఉంటుందండి. జనరల్గా ఐ ఆల్వేస్ బిలీవ్ మన వర్క్ మాట్లాడాలి. అది అది అంటే అవార్డ్స్ తర్వాత అన్ని పక్కనండి. ఎందుకంటే ఏ సినిమా చేసినప్పుడు ఈ సినిమా అవార్డు కొట్టాలని ఎప్పుడు చేయలేదండి. ఒక మంచి సినిమా చేయాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని ఎప్పుడు చేయడం జరిగింది. బట్ ఈ సినిమా నాకు తెలిసి నరేష్ బాగున్నాడు, అందంగా ఉన్నాడు అని ఫస్ట్ టైం ఒక కాంప్లిమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. నరేష్ అంటే మాస్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అండ్ దట్ ఇమేజ్ ఆల్సో ఇస్ దేర్. ఇంద్రగంటి గారు అంటే ఇట్స్ కంప్లీట్ క్లాస్ ఏ సెక్షన్ ఆడియన్స్. సో మీ ర్యాప్ ఎలా ఉంది, హౌ ఇట్ ఆల్ కేమ్ అవుట్? అదేనండి మీరు అన్నట్టు ఫస్ట్ చాలామందికి అదేనండి. బట్ నాకు అష్టాచమ్మ చూసినప్పటి నుంచి ఐ థాట్ ఎస్ అంటే కామెడీ టింజ్ ఉందండి ఆయనలో, స్వతహాగా మంచి కామెడీ టింజ్ ఉంది. అండ్ ఐ రియలీ లైక్. సో వాట్ ఐ టోల్డ్ దెమ్ ఇస్, సార్ నాకు అష్టాచమ్మలు అంటే, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ డూ ఎన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ విత్ యూ,
సో పీపుల్ ఎక్స్పెక్ట్ కామెడీ ఫ్రమ్ మీ, నా దగ్గర నుంచి కామెడీ అనుకుంటారు. సో ఎలా స్టార్ట్ అయిందంటే ద ప్రాసెస్, వాళ్ళ అత్తయ్య గారు థ్యాంక్స్ చెప్పాలి ముందు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అత్తయ్య గారు, షీ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మైన్ అంట. ప్రతిసారి నా టీవీలో సినిమాలు వస్తుంటే ఒరే ఈ అబ్బాయితో చేయరా ఒరే అని తను చెప్తా ఉంటే, మా మా అత్తగారండి మీ పెద్ద ఫ్యాన్ అండి అని ఈ స్టార్టెడ్ దాట్ వే. 2-3 ఆడియో ఫంక్షన్లో కలిసినప్పుడు ఇది జరిగిందండి. సార్ చేద్దామండి, బట్ నాకేంటంటే అష్టాచమ్మలో స్వాతి ఉన్న ఎనర్జీ క్యారెక్టర్ చేయాలని మీతోటి, లెట్స్ డూ దాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అండి, వేర్ మీరు కూడా కామెడీ చేసి, ఎందుకంటే దాని తర్వాత గోల్కొండ హై స్కూల్ కానివ్వండి, లేకపోతే 2-3 సినిమాలు చేయడం జరిగింది. అండ్ ప్రతి సినిమా ఒక్కొక్క డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ ట్రై చేశారు. ఐ వాంట్ యూ టు గెట్ బ్యాక్ టు ద కామెడీ అండి, ఇలా చేద్దామని. సో అండ్ ఇంద్రకంటి గారు మీరు చెప్పినట్టు ఒక మల్టీప్లెక్స్ ఏ సెంటర్ ఆడియన్స్ అని ఒక బ్యాగేజ్ తోటి వస్తున్నారు. నరేష్ అన్నవాడు ఒక బిఎన్సి బ్యాగేజ్లో ఉన్నాడు. నేను అన్నాను సార్ నాకు బ్యాగేజ్ ఉంది, మీకో బ్యాగేజ్ ఉంది, ఒక పని చేద్దాం సార్, సగం సామాన్లు పక్కన పెట్టి మీ సగం సామాన్లు పక్కన పెట్టండి, ఒకటే బ్యాగ్ మోద్దాం అంటే 2 బ్యాగులు మోయడం కష్టం అండి అని వి థాట్. మరీ అవేగా వెళ్ళకూడదు, మరి నాటుగా ఉండకూడదు, మరీ నీట్గా ఉండకూడదు, అంటే 2 మిక్స్ చేస్తూ చేద్దామని ఇద్దరు కలిసి ఒక బ్యాగ్ ఏమేమి అనుకున్నాం ఇఫ్స్ అండ్ బట్స్ అన్నీ తీసేసి పక్కన పెట్టండి. వి స్టార్టెడ్, అంటే 2 పడవల మీద కాలు పెట్టకుండా ఇద్దరు ఒకటే పడవ మీద కూర్చుని వి స్టార్టెడ్ సెయిలింగ్ అండ్ దట్స్ హౌ బందిపోటు టుక్ ఆఫ్. ఓకే, ట్రైలర్లో దెర్ ఈస్ ఏ గ్లిమ్స్ ఆఫ్ సస్పెన్స్ ఆల్సో అలాంగ్ విత్ ద కామెడీ. సో వాట్ కైండ్ ఆఫ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ హాస్ బీన్ యాడెడ్ హియర్? అంటే సస్పెన్స్ అంటేనంటే ఇప్పుడు ద ఛాలెంజ్ హౌ హీ కాన్స్ ఇస్ డెఫినెట్లీ సస్పెన్స్ అండి, ఎందుకంటే ఆడియన్స్ నో హీస్ గోన్ కాన్. అండ్ ఒక దేస్ వన్ ఛాలెంజింగ్ ఇంట్రెస్టింగ్ నాకు నచ్చింది ఇదేంటంటే, జనరల్గా ఎవరు చెప్పకుండా దోచుకుంటూ ఉంటారు. వీడు ఒక పాయింట్లో చెప్తాడు మీ దగ్గర నుంచి ఇంత దోచుకుంటాడు, ఈ టైంకి దోచుకుంటాను అని మీరే చేస్తారు అండ్ ఈ వాక్స్ అవే అండి. సో దాట్ అక్కడి నుంచి ఎవ్రీ సెకండ్ ఆడియన్స్కి, అండ్ దిస్ గై ఇస్ వెరీ కూల్, హీ విల్ బి రిలాక్సింగ్, ఎక్కడో రోడ్ మీద నుంచి కప్ కార్న్ తింటూ ఉంటాడు, ఈజ్ లైక్ చిల్డ్ అవుట్గా ఉంటాడు. అవతల టెన్షన్ అసలు ఎలా దోచుకుంటున్నాడు, ద డేస్ విల్ బి కమింగ్, అంటే 10 రోజులు అంటే ఒక్కొక్క రోజు పడిపోతూ ఉంటుంది అక్కడి నుంచి. సో ఆ సస్పెన్స్ అండ్ హౌ హీ డస్, హౌ ఇంటెలిజెంట్ హీ డస్, హౌ కన్విన్సింగ్ హీ డస్, దట్ హ్యాస్ టు బి సీన్ ఆన్ స్క్రీన్ అండ్ సో దేర్ ఇస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఆ సస్పెన్స్ ఎలిమెంట్ అండి. ఆడియన్స్ కూడా ఏంటంటే జనరల్గా ఒక దొంగోడు అంటేనే చాలా తెలివిగా దొంగతనం చేస్తుంటాడు, బట్ వీడు వాళ్ళని దోచుకుంటున్నాడంటే హీ హాస్ టు బి 2 స్టెప్స్ హెడ్, వాళ్ళకంటే 2 స్టెప్స్ ఎక్కువ ఉండాలండి. సో వాళ్ళతోటి వీడు ఎప్పుడు ఎలా తీసుకుంటాడు, హీరో తీసుకుంటాడని తెలుసు ఆడియన్స్కి, ఎండ్ ఆఫ్ ద డే హీరో తీసుకుంటాడని తెలుసు, బట్ హౌ హీ డస్ ఇట్, దాట్స్ ఆ సస్పెన్స్ ఉంటుందండి. సో విచ్ ఇస్ గోయింగ్ టు బి మోర్ ఫన్, హిలేరియస్. Alan Naresh final target is to direct a movie in his father's banner. సో మీరు యాజ్ ఎ డైరెక్టర్గా మీ కామెడీ అంటే వాట్ డూ యూ డిఫైన్ యాజ్ ఎ కామెడీ మీకు సంబంధించినందుకు, అండ్ ఆడియన్స్కి అది ఎలా వెళ్ళాలి అని మీరు? వన్ థింగ్ అండి, ఇట్స్ నాట్ మై డ్రీమ్ అండ్ ఇట్స్ మై డాడ్స్ డ్రీమ్ టు సీ మీ యాజ్ అ డైరెక్టర్. ఎందుకంటే ఆల్వేస్ వాంటెడ్, అంటే డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలన్నట్టు చిన్నప్పటి నుంచి ఎవ్రీవన్, అంటే హీ నోస్ బీన్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ మూవీస్. దేర్ ఆర్ టైమ్స్ వేర్ కితకథలు మీ అండ్ మై డాడ్ రోట్ ఫ్యూ సీన్స్ ఆల్సో అండి. సో ఎప్పుడు నాకు కూర్చొని మీ ఇద్దరు డిస్కస్ చేసినప్పుడు ఇలా పెడితే బాగుంటుంది, అలా పెడితే బాగుంటుంది, లేకపోతే కొన్ని ఇంగ్లీష్ సినిమాలు నేను చూసి ఇది పెట్టేద్దాం ఇది బాగుంటుంది, ఇన్స్పిరేషన్స్ డెఫినెట్గా ఉన్నాయి. నేను కాపీ కొట్టకుండా ఏం చేయలేదని చెప్పట్లేదు. సో చాలా సీన్స్ ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకున్నప్పుడు హీ ఆల్వేస్ థాట్ ఐ వాజ్ అ గుడ్ డైరెక్టర్ మెటీరియల్. అండ్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు పెద్ద అబ్బాయి బాగుంటాడండి, హీరోగా ట్రై చేయండి, చిన్న అబ్బాయి వీడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడండి, మీ డైరెక్షన్ అంటే షూటింగ్లో చూసినప్పుడు కూడా క్లాప్లు ఇవ్వటం అండి అన్నీ చేస్తూ ఉండేవాడిని. సో ఎవ్రీ వన్ థాట్ ఓకే దిస్ గా ఇస్ అ డైరెక్టర్ మెటీరియల్. సో డాడ్ వాజ్ లైక్ ఓకే నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతావు అనుకున్నాను, యాక్టర్ అవుతావు అనుకోలేదు, ఓకే ఇట్స్ గుడ్ బట్ ఎనీ డే నా కోసం ఒక సినిమా చేయమని, అండ్ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ మై డాడ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫ్రమ్ మై బ్యానర్, నాట్ నౌ. ఎందుకంటే ఐ నీడ్ టు, అంటే డాడ్ ఒకటే చెప్పారండి, నువ్వు విశ్వనాథ్ గారితో వర్క్ చేసావు, బాపు గారితో వర్క్ చేసావు, కృష్ణవంశీతో వర్క్ చేసావు, వర్క్ విత్ సో మెనీ డైరెక్టర్స్ అండ్ ఆల్ మై కెరియర్. సో అందరి దగ్గర ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, అందరి దగ్గర నేర్చుకో, ఎందుకంటే మనకు తెలిసింది అనుకుంటే చాలా తప్పు. అండ్ ఐ కాంట్, వన్ థింగ్ ఏంటంటే ఇట్ వోంట్ బి అ కామెడీ ఫిల్మ్ అండ్ ఇన్ కేస్ ఐమ్ గోయింగ్ టు డైరెక్ట్ ఐమ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ ఇస్ ఫస్ట్ రూల్ అండి. సెకండ్ రూల్ ఇస్ ఐమ్ నాట్ గోయింగ్ టు మేక్ అంటే ఫుల్ లెంత్ కామెడీ సినిమా నేను చేయలేనండి. I will be doing a very emotional film, like something like Geetanjali or Seven by Brindavan Colony, because that I think so that's my, అంటే నేను ఏదైతే నేను ఆన్ స్క్రీన్లో చేయలేను ఐ థింక్ సో దట్ తెలియకుండా అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాకు చిన్నప్పటి నుంచి. ఆ రైటింగ్ కూడా నేను రాసుకున్న స్టోరీస్ అన్నీ అలాగే ఉంటాయండి. సో ఐల్ బీ డైరెక్టింగ్ ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమర్, నాట్ టూ మచ్ ఆఫ్ హ్యూమర్. మీ బందిపోటు గ్యాంగ్లో సంపూర్ణేష్ బాబు అండ్ సప్తగిరి వాళ్ళ రోల్స్ గురించి చెప్పండి. సంపు
ఇట్స్ లైక్ హీ ప్లేస్ హీస్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. అంటే ఈ సినిమాలో నేను ఒక బందిపోటుకి ఒక నాయకుడికి ఒక సైనికుడు కావాలండి. సో అతను నా సైనికుడు, అతనితో పాటు సప్తగిరి ఒక సైనికుడు అండి. అండ్ సప్తగిరి కమ్స్ అండ్ వెరీ ఒక 4-5 సీన్స్ వస్తాడు, బట్ సంపూ ఇస్ గోయింగ్ టు బి సీన్ ఆల్ ది వే. అంటే ఈ సినిమాలో తను ఎందుకు పెట్టుకుంటామంటారండి, టిల్ డేట్ ఐ డెంట్ సీ హృదయకాలం, నెదర్ డిడ్ మై డైరెక్టర్ అండి. అంటే తర్వాత పెట్టిన తర్వాత వి థాట్ అబౌట్ ఇట్. బట్ వాట్ ఐ థాట్ ఇస్ లైక్ ముందు కూర్చున్నప్పుడు కథలో అనుకున్నప్పుడు ఆఫీస్లో ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది, వన్ డే వీఆర్ ఫైనలైజింగ్ ద యాక్టర్స్ లిస్ట్ అండి. చేసుకున్నప్పుడు తెల్లబ్బాయి క్యారెక్టర్కి ఎవరు బాగుంటారంటే దెన్ ఈ కేమ్ అప్ విత్ ఫ్యూ నేమ్స్ అండి. ఇలా ఏంటంటే ఆల్రెడీ చేసాం సార్, ఈ కాంబినేషన్ చేసామండి, సో ఇట్ విల్ బి సంథింగ్ స్పెషల్ ఇఫ్ సమ్మన్ డస్, అంటే ఒక కాంబినేషన్ అవుట్ ఆఫ్ బాక్స్ కాంబినేషన్ చేస్తే బాగుంటుంది అంటే ఎవరు అనుకుంటే ఐ సెడ్ లైక్ వై డోంట్ వి ట్రై సంపూర్ణేష్ బాబు చేద్దాం అంటే దెన్ దట్స్ హౌ సంపూ గాట్ ఇన్ ద థింగ్ అండి. అండ్ వాట్ ఎవర్ నా మొత్తం ప్లాన్ అంతా నాదండి, మాస్టర్ మైండ్ అంతా నాది, ఎగ్జిక్యూషన్ అంతా తను చేస్తుంటాడు. సో ఇట్ విల్ బీ ఈజ్ ప్లేయింగ్, అంటే నేను ఒక బందిపోటు కాబట్టి నా సైనికుడుగా తను ఉంటాడండి ఎప్పుడు. ఈజ్ ఆల్వేస్ మై రైట్ హ్యాండ్ ఇన్ ద ఫిల్మ్. You take the credit of introducing new girls as heroine in your films. I don't take it, and I It's don't take that you credit at all, and it's not my decision. And first thing, ఎందుకంటే how can a hero choose a heroine అండి, బికాస్ దే ఆర్ లైక్ లాట్ ఆఫ్ ఎకనామిక్స్ టు ఇదర్ ఇక్కడ. ఎందుకంటే కొత్త హీరోయిన్ ఎందుకు పెట్టుకుంటామంటే నా సినిమాల్లో ఫస్ట్ బడ్జెట్ రిస్ట్రిక్షన్స్ ఒకటి అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ నా సినిమాల్లో వచ్చేటప్పటికి యూ సీ లాట్ ఆఫ్ కమెడియన్స్ అండి, బ్రహ్మానందం గారు కానీ జాలీ గారు కానీ నుంచి వీళ్ళు డేట్లుకి మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయితే ఆ అమ్మాయి డేట్లకి వీళ్ళు మ్యాచ్ అవ్వాలండి. సో ఒక్కోసారి సడన్గా ఏమవుతుందంటే బ్రహ్మానందం గారిది వేరే షూటింగ్ క్యాన్సిల్ అవ్వచ్చు, 2 days వీ హ్యావ్ బ్రహ్మానందం గారు. సో దట్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ గర్ల్ హ్యాస్ టు బి అవైలబుల్. సో దట్ వాజ్ ద రీజన్ వీ స్టార్టెడ్. అండ్ నా సినిమాలో చూస్తే ఎక్కడ హీరోయిన్ మచ్ మోర్ రొమాన్స్ ఉంటుందండి. షీ కమ్స్ అంటే దే విల్ బి లవ్ ఇంట్రెస్ట్, దే విల్ బి థింగ్ అండి. బట్ సమ్వేర్ కామెడీకి వచ్చేటప్పటికి మాత్రం వీ ట్రై టు అవాయిడ్ అండి. ఐ ట్రై టు పర్సనలీ, అంటే ఐ ఆస్క్ మై డైరెక్టర్స్ టు అవాయిడ్. ఎందుకంటే నలుగురు గుంపుల్లో ఒక అమ్మాయిగా నుంచి ఉంటే ఆ అమ్మాయికి వచ్చి చేసేది ఏముండదు. అటు ఆ అమ్మాయికి పేరు రాదండి, క్యారెక్టర్గా అంటే ఆడియన్స్ విల్ బి ఎక్స్పెక్టింగ్. సో ఇంకోటి ఏంటంటే కామెడీ టైమింగ్ తోటి ఉంటుందండి. ఆ టైమింగ్ వచ్చేటప్పటికి అందరు ఫట్ట డైలాగులు పడుతూ ఉండాలి. సో జనరల్గా నాకు ఎక్కువ కమెడియన్స్ తోటి నా సినిమాలో నాకు రఘుబాబు గారితో, అలీ గారితో ఎక్కువ డేట్స్ ఉంటాయండి, హీరోయిన్తో డేట్స్ చాలా తక్కువ ఉంటాయండి. సో ఇట్స్ డైరెక్టర్ కాల్ అండి అల్టిమేట్గా. Okay, first time you're working with a Telugu speaking girl. No, I So how worked is with it so working many with girls అండి. స్వాతి I worked with, Telugu girl I worked with, Archana వేద నేను సినిమాకి దట్ వాస్ హర్ ఫస్ట్ ఫిల్మ్. సో దట్ షీ వాస్ అ తెలుగు గర్ల్ అండ్ మధుషాని ఇస్ అ తెలుగు గర్ల్. ఐ వర్క్ విత్ తెలుగు గర్ల్స్ అండ్ బట్ దే ఆర్ వెరీ ఫ్యూ తెలుగు గర్ల్స్ హూస్ కమింగ్ టు, అంటే నా సినిమాలు ఇక్కడ కాకుండా ఇండస్ట్రీకి తక్కువ మంది వస్తున్నారండి. సో ఈషా ఇస్ అంటే లక్కీగా షీ ఇస్ అ తెలుగు గర్ల్. అండ్ అంటే ఐ డెంట్ మొన్న నా డైరెక్టర్ గారు చెప్పారండి ఈ క్యారెక్టర్ బాగుంటుంది ఈషా అంటే, అప్పుడు ఐ సా దిస్ ఫిల్మ్. అంతకుముందు ఆ తర్వాత షీ ప్లేడ్ అ వెరీ అంటే ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండి. బట్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఎంటైర్ అంటే నేనంత బందిపోటు అయితే నేను అందరిని మాటల్లో మాయలతో పాడేస్తుంటే నన్ను అంటే నాకంటే మాటకారి అయి ఉంటుంది, నాకంటే మెచ్యూర్డ్గా ఉండాలి అంటే టాకిలింగ్ విషయంలో. అండ్ నేను బందిపోటు అంటే నాకు తన బందిపోటీ అండి సినిమాలో. సో ఐ థాట్ ప్లస్ నాకు డైరెక్టర్ గారు టోల్డ్ మీ వన్ థింగ్ అండి, అంటే తెలుగు అంటే కొన్ని డైలాగులు చెప్పినప్పుడు అండి తెలుగు అంత హిందీ అమ్మాయిని తప్ప అంటలేదండి. ఎందుకంటే చాలామంది హిందీ హీరోయిన్స్తో నేను వర్క్ చేస్తున్నాను, చాలామంది హిందీ నేర్చుకుని డబ్బింగ్లు కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు ఎముడుకు మూడు హీరోయిన్ ఫస్ట్ టైం ఆ సినిమా చేసినప్పుడు షీ లెర్న్ ద లాంగ్వేజ్ అండ్ డబ్బింగ్ చెప్పారండి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి భోజ్పురిలో సినిమా చేసి డబ్బింగ్ చెప్పండి చాలా కష్టం అండి. సో ఆ భాష తెలుసు అండి, అది అసలు యాక్టర్గా నాకు పెయిన్ తెలుసు. బట్ ఈ అమ్మాయికి ఆయన ఒకటే చెప్పారు, ఈ అమ్మాయికి అయితే సార్ ప్రతిదీ మనం ఒక్కొక్క అక్షరం విడమర్చి చెప్పలేము సార్, మీనింగ్ చెప్పలేమండి. సో ఇట్స్ మోర్ ఆఫ్ అ మెచ్యూర్డ్ రోల్. సమ్మన్ హూ నోస్ ద లాంగ్వేజ్ అయితే బాగుంటుందని దట్స్ హౌ. అండ్ ఐ సా హర్ పర్ఫార్మెన్స్ అని అంతకుముందు ఆ తర్వాత అండి బోత్ రాజేష్ అండ్ మీ లైక్డ్ ఇట్ అండ్ వీ వెంట్ విత్ ద డైరెక్టర్స్ చాయిస్ దెన్. పాటలు మంచి స్పందన వచ్చింది. సో విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఫర్ ద మూవీ? నాకు పర్సనల్గా అయితే ఐ ఆల్వేస్ ప్రిఫర్ మెలడీస్ అండి. ఎందుకంటే ఒక ఎనీ ఫాస్ట్ ట్రాక్ విల్ బి దేర్ ఫర్ అ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. 1 year ఆ సినిమా ఆడుతున్నప్పుడు లేకపోతే 1 year నెక్స్ట్ ఏదైనా ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఉంటాయి, వినిపిస్తుంటాయి కానీ. బట్ అగైన్ మీకు ఇప్పుడు లాంగ్ లాస్టింగ్ ఇట్స్ ఆల్వేస్ మెలడీ అండి. ఇప్పటికీ నా సినిమాలో ప్రాణంలో నిండులో రెల్స్ అవసం ఇవాళకు ఉందంటే ఇట్స్ మోర్ ఆఫ్ మెలడీ. నాకు పర్సనల్గా ఇళయరాజా గారి సాంగ్స్ అంటే ఇష్టం. సో ఐ లైక్ దిస్ అలజడిలో ఆ సాంగ్ నాకు బాగా ఇష్టమైన సాంగ్ అండి. ఇట్స్ స్లో సాంగ్, స్లో మెలడీ. ఐ పర్సనలీ లైక్ ఇట్ అండి. So when can we expect a multi-starrer from you? Definitely, I've never said no to multi-star. I've always been doing multi-stars and I've done with Rajiv Kanakal, I've done with Sharvanand. Yeah, me and Nani have been planning for a couple of times and చాలా మంది నిఖిల్తో ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒక కథ హీరోకి దొరకటమే చాలా కష్టంగా ఉందండి ఈ రోజుల్లో. మల్టీ స్టారర్ అంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు లైక్ ద స్టోరీ అండి. డెఫినెట్గా ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ ఇంట్రెస్టింగ్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ గేమ్ ఫర్ ఇట్ అండి.
ఓకే, గుల్టీ ప్రేక్షకులు మీ సందేశం. సందేశాలు ఇచ్చేంత పెద్దవాడిని కాదండి నేను. బట్ వన్ థింగ్, 20th ఈ నెల 20th ఫిబ్రవరి 20వ తారీఖుని మా బందిపోటు రిలీజ్ అవుతుంది. సో డెఫినెట్గా ఒకటి మాత్రమే చెప్తాను, మా బందిపోటు మీ హృదయాల్ని, మీ 2 గంటల నవ్వుల్ని డెఫినెట్గా మేము దోచుకుంటాం. అండ్ మీరు మాత్రం పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. ప్లీజ్ వాచ్. నా సినిమాలే కాదండి, ఏ సినిమా అయినా థియేటర్లోనే చూడండి. అండ్ స్టాప్ పైరసీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.